నా గురించి రాధ గురించి చాలా మంది మనసులో ఒక అనుమానం కలగచ్చు. అది ఏమిటంటే, నేను రాధ కలిసి ఉండము, మాకంటూ వివాహం జరగలేదు, నేనిక్కడ ద్వారకలో ఉంటాను, రాధ అక్కడ బర్సానాలో ఉంటుంది. అయినా ఇంత ప్రేమ ఎలా ఉంది అని, ఈ సంబంధాన్ని ఏమనాలి అని. మీకొక విషయం చెప్తాను వినండి. మీరొక్కసారి వెళ్ళి మీ అద్దంలో చూసుకోండి. మీ రెండు కళ్ళని చూస్తూ వాటిని మాట్లాడగండి. ఈ రెండు కళ్ళు ఒకేసారి ఎందుకు మూసుకుంటాయి? ఒకేసారి ఎందుకు తెరుచుకుంటాయి? కలిసే ఎందుకు పడుకుంటాయి? కలిసే ఎందుకు దుఃఖిస్తాయి? అదేవిధంగా ఇద్దరు మనుషులు కూడా సంబంధాన్ని కలిగి ఉండొచ్చు, ఒకరినొకరు కలవకపోయినా సరే. ఇక అలాంటి ప్రేమే ఉంది నాలోనూ రాధలోనూ కూడా. నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అలాగే ఉంటుంది, రెండు కళ్ళలాగా. అవి రెండు కలవకపోవచ్చు, కానీ అవి ఎప్పటికీ కూడా కలిసే ఉంటాయి. ఇక ఈ భావాన్నే నిస్వార్థం అంటారు. ఈ నిస్వార్థమైన ప్రేమే తమరిని ఆనందం వైపు తీసుకెళ్తుంది. జీవితంలో ఎప్పుడూ నిస్వార్థంగా ప్రేమిస్తూనే ఉండండి, పరమానందాన్ని పొందండి. నిస్వార్థమైన ప్రేమతో మిమ్మల్ని మీరు గెలుచుకోండి. రాధాకృష్ణ.